హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మా హార్డ్ వర్క్కి జస్ట్ ఒక లైక్ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అప్పుడే మన ఛానల్ మోర్ మెంబర్స్కి రీచ్ అయ్యి మన కంటెంట్ తెలుసుకుంటారు. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, SSMB 29th ఫిలిం. ఫ్రెండ్స్, ఈ ఫిలింలో న్యూ కాస్ట్ కన్ఫర్మ్ అయితే అయ్యారు యాంటోగనిస్టోల్కి. సో మనం సలార్ మూవీలో తన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. అదే ఫ్రెండ్స్, యాంటోగనిస్టోలో సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాక్ట్ అయితే చేశారు కదా. సో మనకి ఇప్పుడు మహేష్ బాబు గారితో యాంటోగనిస్టోల్లో SSMB 29th యాక్ట్ అయితే చేస్తున్నారు. తిను SSMB 29th ఫిలింలో విలన్ గా మనకి కనబడున్నారు. మరి దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి. అంటే మహేష్ బాబు గారికి ఎదురుగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా SS రాజమౌళి గారి సెలక్షన్ ఓకేనా? నెంబర్ 2, విశ్వక్ సేన్ న్యూ ఫిలిం లైలా. మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. మూవీలో కనబడే హీరోయిన్ అనుకుంటారేమో, మన విశ్వక్ సేనే ఆ లుక్ లో ఉన్నది. లేడీ గెటప్ లో ఇందులో మనకి యాక్ట్ అయితే చేస్తున్నాడు. రెమో మూవీలో శివకార్తికేయన్ తన లవ్ కోసం లేడీ గెటప్ అనేది వేయడం జరిగింది. మరి విశ్వక్ సేన్ గారు లైలా గెటప్ కి ఎందుకు వేశారు మూవీ చూసే మనం తెలుసుకోవాలి. ఈ మూవీ షూటింగ్ వర్క్, ప్రొడక్షన్ వర్క్ అనేది త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. 2025 February 14th రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, అఖిల్ అక్కినేని న్యూ ఫిలిం. ఏజెంట్ మూవీ తర్వాత అఖిల్ నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయితే కాలేదు. డైరెక్టర్ అనిల్ కుమార్ నుంచి ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే అయింది. బట్ ఇంకా షూట్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయలేదు. దీనికి యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్. అయితే ఈ ఫిలిం వచ్చేసి బిగ్ బడ్జెట్ ఫిలిం గా వస్తుంది. అయితే ఇది ఓకే. ప్రస్తుతానికి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చూసుకున్నట్టయితే ఒక్క పార్ట్ తో మూవీకి కంక్లూజన్ అయితే ఉండట్లేదు. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ తో కంక్లూజన్ అయితే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అఖిల్ నుంచి తీస్తున్న ఫిలిం కూడా ఒక్క పార్ట్ తో కంక్లూజన్ అయితే ఉండట్లేదు. 2 parts గా ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు అఖిల్ నుంచి వస్తున్న ఫిలిం 2 parts గా బిగ్ బడ్జెట్ ఫిలిం గా వస్తుంది. ఈ ఫిలిం కి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ ఈ ఇయర్ లో అయినా లేకుంటే 2025 year లో అయినా స్టార్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 4, సలార్ 2. అదే ఫ్రెండ్స్, శౌర్యాంగ పర్వం. మనం సలార్ 2లో వచ్చేసి 3 tribes నుంచి ఫుల్ బ్యాటిల్ వార్ అనేది చూస్తాము. అండ్ ఇంతకీ ప్రభాస్ కి అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి ఎందుకు పగ ఏర్పడిందో కూడా చూస్తామనుకోండి. సో ఇక్కడ సలార్ 2 నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈ న్యూస్ ఎంత మాత్రం ట్రూ అనేది నాకు తెలీదు. ప్రెజెంట్ వైరల్ అవుతుంది ఈ రూమర్ వచ్చేసి. ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 షూట్ స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. అది ఆగస్టు మంత్లో. సో ఆగస్టు మంత్ నుంచి సలార్ 2 ఒక షెడ్యూల్ అనేది ప్లాన్ అయితే చేశారంట. ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫిలిం, సో ఆల్రెడీ ఎన్టీఆర్ గారి బర్త్డేకి అనౌన్స్ అయితే చేశారు. ఆగస్టు మంత్లో ఎన్టీఆర్ గారి ఫిలిం అనేది స్టార్ట్ అయితే చేస్తున్నట్టు. ఇప్పుడు సలార్ 2కి సంబంధించి షూట్ స్టార్ట్ చేయబోతున్నట్టు, అది కూడా ఆగస్టు మంత్లో ఒక షెడ్యూల్ జరగబోతున్నట్టు న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఈ న్యూస్ అనేది నమ్మే విధంగా లేదు. ఆల్రెడీ డైరెక్టర్ గారు అఫీషియల్గా నోట్ రివీల్ చేసింది ఎన్టీఆర్ గారి ఫిలిం ఫస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఒక షెడ్యూల్ అనేది జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీలో. ఆగస్టు మంత్లో ఒక 15 days వరకు ఉంటుందని చెప్పేసి న్యూస్ వస్తుంది. సో ఇది ట్రూ అయినా మంచిదే, ఫాల్స్ అయినా మంచిదే. అంటే ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వాలి కదా. ప్రస్తుతానికి రూమర్స్ చూసుకున్నట్టయితే ఆగస్టు మంత్ వరకు వెయిట్ చేయండి. ఆగస్టులో ఫస్ట్ షెడ్యూల్ జరగనుందంట. ఒకవేళ స్టార్ట్ అయితే డైరెక్టర్ గారికి కష్టమని చెప్పాలి. అంటే ఒక పక్క సలార్ 2 షూట్ అయితే జరగాలి, ఇంకో పక్క ఎన్టీఆర్ గారితో కూడా ఫిలిం అనేది షూట్ అయితే చేస్తున్నారు. అంటే సైమల్టేనియస్ గా ఇది కొన్ని రోజులు షెడ్యూల్, అది కొన్ని రోజులు షెడ్యూల్, అలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సత్యదేవ్ న్యూ ఫిలిం జీబ్రా. ఈ ఫిలిం ని లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయితే చేశారు. ఇంకా ఈ ఫిలిం కి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతున్నట్టే ఉంది. నేను ఇంకా చచ్చిపోయింది అనుకున్నాను, ఈ ఫిలిం బతికే ఉంది, మేము వస్తున్నాము అని చెప్పేసి ఫస్ట్ లుక్ సత్యదేవ్ గారిది రివీల్ చేశారు. సో సత్యదేవ్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సూర్య. నెక్స్ట్ అప్డేట్, సరిపోదా శనివారం. మూవీ అనౌన్స్ అయినప్పుడు మనకి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అండ్ కొన్ని రోజుల తర్వాత టీజర్ కూడా వచ్చింది. అండ్ టుడే వచ్చేసి సెకండ్ లుక్ రివీల్ చేశారు. సో నాని సెకండ్ లుక్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం రిలీజ్ లో మనకి ఎలాంటి మార్పు అయితే లేదు. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 29th ఈ ఫిలిం మనం థియేటర్స్ లో చూస్తాం. నెక్స్ట్ వన్, మిస్టర్ బచ్చన్. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. మీరు ఇంకా ప్రోమో వీడియో చూడపోయి ఉంటే చూడండి, రొమాంటిక్ అయితే ఉంది. అండ్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ మరికొన్ని రోజులని రిలీజ్ చేయనున్నారు, కమింగ్ సూన్.
నెక్స్ట్ నెంబర్ 8 కళ్యాణ్ రామ్ 22nd ఫిలిం. ఇది బింబిసారా 2. సో బింబిసారా 1 అనేది మీరు చూసే ఉన్నారు కదా, 2022 ఇయర్లో వచ్చింది. సో మంచి రెస్పాన్స్, బ్లాక్ బస్టర్ అయితే అయింది. సో దానికి ఇప్పుడు సీక్వెల్ కాదు ఫ్రెండ్స్, ప్రీక్వెల్ పార్ట్ అనేది తీసుకుని వస్తున్నారు. అండ్ ఈ ప్రీక్వెల్ పార్ట్ని డైరెక్ట్ చేస్తున్నది మీరు పార్ట్ 1 తీసిన డైరెక్టరే తీస్తున్నారు అనుకుంటారేమో. కాదు, వశిష్ఠ కాదు ఈ ఫిలింని డైరెక్ట్ చేస్తున్నది. పార్ట్ 1కి విఎఫ్ఎక్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా అండ్ సూపర్వైజర్గా వర్క్ చేసిన మీరు రొమాంటిక్ ఫిలిం చూసారా ఆకాష్ పూరిది. సో ఆ ఫిలిం డైరెక్ట్ చేసిన అనిల్ పాడూరి. సో అనిల్ పాడూరి ఈ ఫిలింని డైరెక్ట్ అయితే చేస్తుండు. నెంబర్ 9లో ఉన్న మూవీ అప్డేట్ డబుల్ స్మార్ట్. డబుల్ స్మార్ట్ మూవీ నుంచి టోటల్ షూట్ వర్క్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. సో ఒక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. సో ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. మనకి ఈ ఫిలిం థియేటర్స్లో August 15th. సో నెక్స్ట్ మంత్ 15th మనం ఈ ఫిలిం థియేటర్స్లో చూస్తాము. షూటింగ్ కూడా డన్ అయితే అయిపోయింది. ఇంకొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ అయితే ఉన్నట్టుంది, అది ఫినిష్ చేసుకుంటున్నారు. అండ్ టీజర్ కట్ అనేది ఆల్రెడీ వచ్చింది కదా. సో ట్రైలర్ కట్ అండ్ సాంగ్స్ ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేస్తారు, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 10 కళ్యాణ్ రామ్ 21st ఫిలిం. డెవిల్ ఫిలిం తర్వాత స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇదే. ఈ ఫిలిం షూట్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. ఫీమేల్ లీడ్లో సాయి మంజ్రేకర్ యాక్ట్ అయితే చేస్తుంది. సో కళ్యాణ్ రామ్ గారి బర్త్డే స్పెషల్గా కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. ఆ లుక్ అయితే మీరు చూడవచ్చు. సో లుక్ అయితే చూడటానికి బాగుంది. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 11 తాంగలాన్ స్టారింగ్ చియాన్ విక్రమ్. ఇప్పటివరకు మూవీ నుంచి మనం టీజర్ కట్ అయితే చూసాం అండ్ చాలా పోస్టర్స్ కూడా రివీల్ అయితే అయ్యాయి. టీజర్ గురించి స్పెషల్గా చెప్పాలా, చాలా అంటే చాలా బాగుంది. నౌ ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 12 seconds వరకు ఉన్నట్టు న్యూస్ అయితే వచ్చింది. సో మనకి ట్రైలర్ కట్ రెడీ అయితే అయింది. మరికొన్ని రోజులని రివీల్ చేస్తున్నారు. July 8th న్యూ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. నెంబర్ 12 కుబేరా మూవీ నుంచి రష్మిక మండన ఇంట్రో వీడియో అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న అప్డేట్ దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ ఫిలిం కాంతా. ఈ ఫిలిం అనౌన్స్ చేసి చాలా మంత్స్ అయితే అవుతుంది, ఇంకా షూట్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయలేదు. సో దీని గురించి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి ఈ పాన్ ఇండియా బిగ్ ప్రాజెక్ట్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అయితే చేస్తున్నారు. అండ్ హీరోయిన్ గురించి కూడా న్యూస్ అయితే వచ్చింది. కృతి శెట్టిని ఫీమేల్ లీడ్లో తీసుకుంటున్నారు. నెంబర్ 14 దేవరా. ఈ ఫిలిం నుంచి రీసెంట్గా థాయిలాండ్లో ఒక షెడ్యూల్ అనేది ఫినిష్ చేసుకున్నారు సాంగ్కి సంబంధించి. సో ఇప్పుడు మరొక షెడ్యూల్కి వెళ్ళనున్నారు. ఇందులో కూడా ఒక సాంగ్ షూట్ అనేది జరుగుతుంది. ఈ సాంగ్ షూట్ ఒక డ్యూయట్ సాంగ్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ డ్యూయట్ సాంగ్కి వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్. సో షూట్ వచ్చేసి July 10th స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 ఎస్ఎస్ రాజమౌళి గారి నుంచి ఒక డాక్యుమెంటరీ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇది నెట్ఫ్లిక్స్ వారు తీయడం జరిగింది. సో డాక్యుమెంటరీ అంటే రాజమౌళి గారి టోటల్ లైఫ్ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించవచ్చు. సో ఇది మోడ్రన్ మాస్టర్ ఎస్ఎస్ రాజమౌళి టైటిల్తో మనకి August 2nd ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయ్యి చూసిన వారి నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన ఫిలిం హిట్ లిస్ట్. సో చాలా మంది ఈ ఫిలింని చూడమని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. మా బ్రదర్ కూడా చూశాడు, నాకు చెప్పాడు మూవీ అనేది చాలా బాగుంది, ట్రై చేయి అని చెప్పేసి. బట్ నేను ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాను. మీలో కూడా ఎంతమంది ఈ ఫిలిం ఇలా విని ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. మూవీ అయితే బాగుందంట. మనకి ఓటీటీ ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. July 9th ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ తమిళ్ వర్షన్ ఒకటే కన్ఫర్మ్ చేశారు. ఇంకా మనకి తెలుగు వర్షన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మనం తెలుగు డబ్బింగ్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో తెలుగు డబ్బింగ్ మనకి థియేటర్స్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.